మీ ఫోన్ స్లో అయితే అన్వాంటెడ్ డేటా క్లియర్ చేసి క్యాచ్ క్లియర్ చేస్తారు. బట్ మీ మైండ్లో ఉన్న నెగిటివిటీని ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఈ శ్లోక చెప్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విద్దతి. అంటే ఈ లోకంలో జ్ఞానం కన్నా పవిత్రమైనది ఏదీ లేదు. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పవర్ సంపాదించినా, మన లోపల అజ్ఞానం ఉంటే మనసు కలుషితంగానే ఉంటుంది. ఎక్స్టర్నల్ సక్సెస్ ఉన్న ఇంటర్నల్ క్లారిటీ లేకపోతే పీస్ ఉండదు. ఈ ఎగ్జాంపుల్ మనకి బాగా రిలేట్ అవుతుంది. ఫోన్లో వైరస్ ఉంటే టెన్షన్ పడతాం, ఇమీడియట్గా క్లీన్ చేస్తాం, బికాస్ వైరస్ ఉంటే పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. కానీ మైండ్లో జెలస్, ఈగో, కంపారిజన్ లాంటి వైరస్లు ఉంటే అది నార్మల్ అని యాక్సెప్ట్ చేస్తాం. అదే రియల్ ప్రాబ్లం. ఇగ్నోరెన్స్ అంటే మైండ్లో నెగిటివిటీని క్వశ్చన్ చేయకపోవడం. జ్ఞానం అంటే నా మైండ్లో ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయడం. వన్స్ అవేర్నెస్ వస్తే మైండ్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. కృష్ణ చెప్తున్నాడు, ఈ క్లారిటీ ఇన్స్టాంట్గా రాదు. ఓవర్ నైట్లో మైండ్ సెట్ చేంజ్ కాదు. యోగా, డిసిప్లిన్, టైంతో మనలో మనమే జ్ఞానం పొందుతాం. అది ఒక ఇన్నర్ అప్గ్రేడ్ ప్రాసెస్. సో క్లియర్ యువర్ ఇన్నర్ క్యాచీ, అప్గ్రేడ్ యువర్ కాన్షియస్నెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.